ఆ రోజు కళ్యాణి పుస్తకంలో చదివి కొత్త రకం స్వీట్స్ తయారు చేసింది. ఆ రోజు సాయంత్రం ఏదో పని ఉండి లాయర్ మురళీధర్ వసంత ఇంటికి వచ్చాడు. కాలింగ్ బెల్ మ్రోగగానే కళ్యాణి వెళ్ళి తలుపు తీసింది. గుమ్మం పొడవునా మురళీధర్ నిలబడి ఉన్నాడు. అంతే. ఆమెకు సంతోషంతో నోటి మాట రాలేదు. మీరా అన్న మాటలు ఆమె పెదవుల వెనకే ఆగిపోయాయి. కళ్ళు కాంతితో తలతల మెరవసాగాయి. మనసు పాలసముద్రమై పొంగిపోసాగింది. వసంతగారు ఉన్నారా? చిరునవ్వుతో ప్రశ్నించాడు. ఉన్నారు రండి అంటూ గుమ్మానికి అడ్డు తొలగి దారి ఇచ్చింది. అతను లోపలికి వచ్చాడు. కూర్చోండి అంటూ సోఫా చూపించి లోపలకు వెళ్ళిపోయింది. అతను సోఫాలో కూర్చుని టీపాయ్ మీద ఉన్న పేపర్ తీసి చదవసాగాడు. వసంత 10 నిమిషాల తర్వాత హాలులోకి వచ్చింది. నవ్వుతూ విష్ చేసి కూర్చుంది. అతను ఒక కేసు గురించి మాట్లాడటానికి వచ్చాడు. ఆ విషయం ఇద్దరు ఒక అరగంట సేపు మాట్లాడుకున్నారు. అతను తీసుకున్న కేసు విషయంలో ఏవో సాక్ష్యాల కోసం సలహా గురించి వచ్చాడు. అలా ఎప్పుడైనా వసంత కూడా అతని ఇంటికి వెళ్ళి వస్తుంది. ఆ విషయం మాట్లాడిన తరువాత మిగతా విషయాల్లోకి వచ్చారు. అప్పుడే కళ్యాణి ట్రేలో కాఫీ, తను చేసిన స్వీట్స్ పట్టుకు వచ్చి పెట్టింది. అబ్బా ఏమిటి చాలా తెచ్చేశారు, నేనేం తినలేను, కాఫీ తీసుకుంటాను అన్నాడు. ఆ మాటలకి కళ్యాణి ముఖం ఒక్కసారి చిన్నబోయింది. అది గ్రహించి వసంత అంది, ఈరోజు మా కళ్యాణి స్పెషల్ తయారు చేసిన స్వీట్, అది వద్దనకుండా తీసుకోండి, లేకపోతే మా చెల్లెలికి కోపం వస్తుంది అంటూ నవ్వుతూ చెప్పగానే మురళీధర్ కంగారుగా కళ్యాణి వైపు చూశాడు. అలాగా, మీరు చేశారంటే వదిలిపెట్టకుండా తినేస్తాను, ఇంకా వేయించు మరీ తింటాను అంటూ నవ్వుతూ స్వీట్స్ తీసుకున్నాడు. అతని మాటలకి ఆమె సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయింది. వసంత చెల్లెల్ని ఒక కంట కనిపెడుతూనే ఉంది. ఆమె మనసులో ఏముందో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ మురళీధర్ స్వీట్ తింటూ ఆమె ముఖంలోకి చూడసాగాడు. వసంత మనసు చెల్లెల గురించి ఆలోచించటం వలన అతను తననే చూస్తున్నాడని గ్రహించలేకపోయింది. అందాల వసంతని చెయ్యి చాపి దగ్గరకు లాక్కొని పూల కొమ్మలు నాజూకు సుకుమారంగా ఉన్న ఆమెను అలా గుండెలకు హత్తుకుంటే మురళీధర్ ఆలోచనలు పూల పల్లకిలా ఊరేగసాగాయి. కాసేపు కూర్చొని అతను వెళ్ళిపోయాడు. వసంత ఆ రోజు రాత్రి 1 గంట వరకు పుస్తకాలు చూస్తూ కూర్చుంది. తల్లి వచ్చి పడుకోమని చెప్పిందాకా అంత టైం అయ్యిందని అనుకోలేదు. ఉలిక్కిపడి చేతివాచి వైపు చూస్తూ 1 గంట దాటుతోంది. అలాగే పడుకుంటానని చెప్పి పుస్తకం మూసేసి గదిలోకి వెళ్ళి లైట్ ఆర్పి పడుకుంది. మంచం మీద పడుకున్న ఆమెకు నిద్ర రాలేదు. కళ్ళు మూసుకొని పడుకుంది. ఆమె కళ్ళ ముందు కళ్యాణి కనిపించింది. ఆ వెంట బెనర్జీ కనిపించాడు. ఆ తరువాత శ్రీరామే కనిపించాడు. ఒకసారి ఆమె హృదయం బాధతో గిలగిలలాడింది. బెనర్జీ కళ్ళ నీళ్లు గిర్రు తిరిగాయి. శ్రీరామ్ గుర్తుకు రాగానే ఆమెకు దుఃఖం ఆగలేదు. అటు బెనర్జీ, ఇటు శ్రీరామ్ ఇద్దరూ ఇద్దరే అలా అయిపోయారు. తన జీవితం చీకటమయం అయిపోయింది. మళ్ళీ ఈనాడు తన జీవితంలో మురళీధర్ ప్రవేశిస్తున్నాడు. వీల్లేదు, అతను తన జీవితంలో ప్రవేశించటానికి వీల్లేదు. బాధగా కళ్ళు మూసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. తన జీవితం ఎందుకిలా అయిపోయింది? భగవంతుడా, ఈ జీవితానికి అర్థం లేదా? ఇక ఈ జీవితానికి వెలుగు లేదా? తనలో తాను కుమిలిపోయి ఏడ్చింది. అయినా మనసులో బాధ కొద్దిగా కూడా తగ్గలేదు. కళ్ళు మూసుకుని పడుకుంది. వెచ్చని చెయ్యి ఒకటి నడుం మీద పడినట్టు ఉలిక్కి పడింది. కళ్ళు తెరిచి మాత్రం చూడలేదు. ఆ చెయ్యి లాక్కుంది. ఆమె నడుం చుట్టూ పడి దగ్గరగా, ఇంకా దగ్గరగా, ఊపిరి తిరగనంత దగ్గరగా లాక్కుని గుండెలకు హత్తుకుంది. ఎవరు అంది. అతను మాట్లాడలేదు. అతని ముఖం ఆమె ముఖం మీద క్షణం సేపు తారట్లాడింది.
అతని చెవులు ఆమె పెదవులపై అడ్డాయి. క్షణంసేపు ఇద్దరూ మైమరిచిపోయారు. తరువాత వసంత ఉలిక్కిపడి ఎవరు అంటూ అతన్ని దూరంగా గెంటేసింది. వెంటనే లైటు వేసి చూసింది. మురళీధర్. మీరా? ఆశ్చర్యపోయింది. అవును నేనే గర్వంగా చూశాడు. ఎలా వచ్చారిక్కడికి? ఎవరూ చూడలేదు కదా? భయంగా అడిగింది. ఊహూ అన్నాడు కళ్ళు తమాషాగా తిప్పుతూ. ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయింది. కనురెప్పలు బరువుగా క్రిందకు వాలిపోయాయి. వసూ మృదువుగా పిలిచాడు అతి మెల్లగా. నీకోసం పరిగెత్తుకు వస్తే అలా దూరంగా ఉండిపోతావేమిటి? అంటూ మెల్లగా దగ్గరకు జరగసాగాడు. ఆమె భయంగా చూసింది. వసూ, నీకు దూరమై నేను క్షణంసేపు ఉండలేను అంటూ ఆమెను రెండు చేతులతో చుట్టేశాడు. ఆమె క్షణంసేపు అతని కౌగిలిలో మర్చిపోయింది. పురుష సహజమైన కోరిక అతని కళ్ళల్లో కనిపించగానే ఉలిక్కిపడి అతని పట్టు విడిపించుకోవటానికి ప్రయత్నించసాగింది. అతను వదిలిపెట్టలేదు. వసూ, నా కోరిక కాదనకు. అతను మెల్లగా బ్రతిమాలసాగాడు. వద్దు, ఇప్పుడు కాదు, వదలండి. వసూ అంటూ అతను ఆమెకు లొంగదీసుకొనడానికి ప్రయత్నిస్తూ బ్రతమాలసాగాడు. వద్దు, వదలండి, వదలండి అంటూ గింజుకోసాగింది. అక్కా, అక్కా అంటూ పిలిచింది. కళ్యాణి. వసంత ఉలిక్కిపడు కళ్ళు విప్పి చూసింది. ఏమిటి వదలండి వదలండి అంటున్నావు? నిద్రలో కూడా కేసు గురించేనా ఆలోచనలు? అని అడిగింది. వసంత ఒక్క క్షణం అలా ఉండిపోయింది. రాత్రి జరిగిన విషయం అంతా నిజం కాదు. తన కలవరింతే తనే సిగ్గుపడింది. ఏమాత్రం తీరిక దొరికినా అతని గురించి ఆలోచన. అందుకే ప్రతి రాత్రి అతను కలలో వస్తుంటాడు. సిగ్గుపడిన దానిలా ముఖం తిప్పుకుంది. లేచి బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి కళ్యాణి ఆమెకు కావలసినవన్నీ అందించింది. వసంత టిఫిన్ చేస్తుంటే ఆలోచనలు బెనర్జీ మీదకు వెళ్ళాయి. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. ఆ రోజు యూనివర్సిటీ వెళ్ళటానికి బస్టాప్లో నిలబడింది. ఒకతను మోటార్ బైక్ మీద వచ్చి ఆగాడు. అతను తెలుగు అతనులా లేడు. వైట్ ప్యాంట్, వైట్ ఫుల్ హ్యాండ్స్ కమీజ్ టక్ చేసుకున్నాడు. కళ్ళకి గాగుల్స్ ఉన్నాయి. మీసాలు అందంగా దిద్దిపట్టు ఉన్నాయి. తెల్లని ముఖానికి మరింత కొట్టవచ్చినట్టు ఉన్నాయి ఆ కోర మీసాలు. నొక్కు నొక్కుల క్రాస్, సూటిగా పొడవుగా ఉన్న నాసిక, కాస్త మోటుగా ఉన్న పెదవులు దిద్దిపట్టున్నాయి. మనిషి బాగా పొడవుగా, బలంగా, ఆరోగ్యంగా, హుందాగా ఉన్నాడు. ఒకసారి 10 సార్లు చూడాలనిపించే అందం, ఆకర్షణ అతనిలో ఉన్నాయి. వసంత కళ్ళు తిప్పుకోలేకపోయింది. అతనితో మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని మనసు ఉవ్విళ్ళసాగింది. అప్పుడే అతను ఆమె వైపు చూశాడు. అంతవరకు అటు చూడలేదు. ఫ్రెండ్ కోసమే ఏమిటో మోటార్ బైక్ ఆపి అటూ ఇటూ చూడసాగాడు. ఆమె వైపు చూడగానే వసంత గుండె దడదడలాడసాగాయి. అతను గూగుల్స్ తీసి పరీక్షగా చూశాడు. ఒక్క క్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. అతని కళ్ళు చురుగ్గా చూశాయి. ఆమె కళ్ళు సిగ్గుగా చూశాయి. అంత అందాల రాశిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు అన్నట్టున్నాయి అతని చూపులు. నేను కూడా మీ అంత అందమైన మనిషిని నేనెక్కడా చూడలేదు అన్నట్టున్నాయి ఆమె చూపులు. నిజంగా నువ్వు అద్భుతమైన సౌందర్య రాశివి అన్నట్టున్నాయి అతని చూపుల్లో భావం. మీరు మాత్రం అందంలో చంద్రుడు మించిపోలేదు అన్న భావం ఆమె కళ్ళల్లో తునికిసలాడింది. అతని కళ్ళు పలకరింపుగా నవ్వాయి. వసంత కంగారుగా చూసి తల తిప్పేసుకుంది. అంతలో బస్సు రాగానే త్వరగా బస్సు ఎక్కేసింది. బస్ బయలుదేరుతుంటే కిటికీలో నుండి అటు తొంగి చూసింది. అతను ఇంకా అలాగే కుతూహలంగా చూస్తున్నాడు. బస్ ఆగిపోయింది. ఆ రోజు ఇంటికి వచ్చినా చదువుకోవాలనిపించలేదు. అతను ఎవరు, పేరేమిటి, అయిందో లేదో తనే ఆలోచనతో గడిపింది. మళ్ళీ అతన్ని ఒక్కసారి చూస్తే ఈ జీవితంలో అతన్ని చూడగలదా? తెల్లవారి లేచింది. మొదలు పడుకోబోయే వరకు ఎందరో కనిపిస్తుంటారు. వాళ్ళు తిరిగి కనిపిస్తారన్న నమ్మకం లేదు. కనిపిస్తే కనిపించవచ్చు, లేదా కనిపించకపోవచ్చు.
వసంత్కి దిగులు ముంచుకు వచ్చింది. వరుసగా వారం రోజులు బస్టాండ్లో అతని కోసం వెతికింది. అతను కనిపించలేదు. అతను ఎంత అందంగా ఉన్నాడో ఫ్రెండ్స్ అందరికీ చెప్పింది. అందరూ ఆశ్చర్యంగా విన్నారు. అబ్బా, అంత చక్కగా ఉన్నాడా అంటూ వసంత్కి రోజు రోజుకు దిగులు ముంచుకు రాసాగింది. అతను మళ్ళీ కనిపించే వరకు ప్రాణం నిలిచేటట్టు లేదు. ఆమె మనసు పేరు ఊరు లేని మనిషి కోసం కలవరించసాగింది. వసంత అలా ఆలోచిస్తూ కూర్చునేది. మురళీధర్ మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. వసంత మనసులో ఏముందో తెలుసుకోవటం ఎలా? ఫోన్ చేసి అడిగితే ఫోన్ చేసి అడిగితే ఏం బాగుంటుంది? ఆమె ఏమైనా అనుకోదు? ఎదురుగుండా అడగలేక ఫోన్ చేసి అడగాలని. అలా బాగుండదు. ఇంకెలా అడగాలి? ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడాలి అంటే ఎలా? వసంతని తనతో ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి. ఎక్కడికి? ఎలా చెప్పి తీసుకువెళ్ళాలి? ఆలోచించసాగాడు. అతనికి ఉపాయం తట్టగానే మనసంతా సంతోషంతో నిండిపోయింది. వసంతతో ఒంటరిగా ఒక రోజంతా గడిపితే హాయి, ఆనందం వర్ణించనలవి కాదు. అతను అలా తన గదిలోకి కూర్చొని వసంత గురించి ఆలోచించసాగాడు. బాబూ, మురళి అంటూ తల్లి పిలిచిన పిలుపు వింటూనే ఉలిక్కిపడ్డట్టు అటు తిరిగి చూశాడు. తల్లి గుమ్మం వద్ద నిలబడి ఉంది. అమ్మా అన్నాడు సోఫాలో నుండి లేచి నిలబడుతూ. ఏం కావాలమ్మా అన్న అర్థంతో. తల్లి ఎప్పుడూ తన గదిలోకి రాదు. వచ్చిందంటే ఏదో ఒక ముఖ్య విషయం మాట్లాడటానికి అయి ఉంటుంది. ఏమిటా విషయం? మీ నాన్నగారు హాలులో కూర్చున్నారు. నిన్ను పిలుచుకురమ్మన్నారు. నన్నా? ఎందుకు? అతను ఒకసారిగా అలా ఉండిపోయాడు. నీతో మాట్లాడాలట్రా. మురళీధర్ ముఖం ఒక్కసారి అదోలా అయిపోయింది. తండ్రి సాధారణంగా తనని కబురు చేసి మాట్లాడరు. ఏమిటి అంత ముఖ్యమైన విషయం? తల్లి ముఖంలోకి చూశాడు. ఆవిడ చిరునవ్వుతో కొడుకు వైపు చూసింది. ఆవిడ ఏదో సంతోషమైన వార్త విన్నందువలన కలిగే ఆనందం ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపించసాగింది. మురళీధర్ ఇక మాట్లాడకుండా తల్లి వెంట హాల్లోకి వెళ్ళాడు. కాంతారావు గారు కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నట్టుగా ఉన్నారు. పిలిచారా నాన్న? ఎంతో నెమ్మదిగా అడిగాడు. కొడుకు వైపు క్షణం సేపు పరిశీలనగా చూసి సోఫాలో కూర్చో అన్నట్టు కళ్ళతోనే చెప్పాడు. అర్థం చేసుకున్న వాడిలా తండ్రికి ఎదురు సోఫాలో కూర్చున్నాడు. ఆ పక్కన ధనలక్ష్మమ్మ కూర్చుంది. ఆ విషయం చెప్పావా అన్నట్టు భార్య వైపు చూశారు. లేదు, ఇంకా చెప్పలేదు. మీరు చెప్తారని ఊరుకున్నాను అన్నట్టు భర్త వైపు చూసింది ఆవిడ. సర్లే, నేనే చెప్తాను అన్నట్టు ఒక క్షణం ఆగి మెల్లగా అన్నారు. రాత్రి 7 గంటలకి నీకు తీరికేనా? తండ్రి మాటలకు అతను చిన్నగా నవ్వి అన్నాడు. తీరికగా అంటూ ఎప్పుడూ ఉండనని మీకు తెలుసు. తీరిక కావాలని కొన్ని పనులు వెనక పెడితే అప్పుడు తీరిక దొరుకుతుంది. కొడుకు మాటలకి ఆయన నవ్వేశారు. అవును, నిజమే. వీడికి తీరిక ఎక్కడిది? పెద్ద పేరున్న రాయర్. ఆయనలో పొంగిపోయిన గుండెల నిండా గర్వంతో సాగింది. మనసు క్షణం సేపు సంతోషం పొంగి పొర్లి మనసులో విషయం ఆ భావం కొడుక్కి తెలియకుండా జాగ్రత్త పడుతూ పైకి మామూలుగా రాత్రి 7 గంటలకి మనం ముగ్గురం దామోదర్రావు గారి ఇంటికి వెళ్ళాలి. నీవు ఆ టైంకి నీ పనులన్నీ చక్కబెట్టి రెడీగా ఉండు అన్నారు. అలాగే అన్నట్టు తల ఊపి లేచి నిలబడ్డాడు. దామోదర్ గారి ఇంటికి తను వెళ్ళవలసిన పనేమిటో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. మురళీధర్ కోర్టుకు టైం అయిందని వెళ్ళిపోయాడు. ధనలక్ష్మమ్మ భర్త వైపు అయోమయంగా చూసింది. ఏవండి, అబ్బాయితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను అన్నారు. తలా తోక లేకుండా వాడితో అలా చెప్పారేమిటి అంది భర్తతో. భార్య మాటలకి అవును సుమా, ఆ విషయమే గుర్తులేదు అన్నారు. ఎందుకో ఏమిటో వాడు అడగలేదు, మీరు చెప్పలేదు. మీరు చెప్తారని నేనేం చెప్పలేదు. నా భార్య మాటలు వింటూనే గట్టిగా నవ్వేస్తూ అన్నారు. నేను చెప్పకపోయినా అబ్బాయికి అర్థం కాలేదు అంటావా?
తల్లి, తండ్రి కొడుకును వెంటబెట్టుకుని ఎవరింటికో తీసుకువెళ్లరు అంటే ఎవరికైనా అర్థమైపోతుంది. మనం ప్రత్యేకించి చెప్పలేదని ఆలోచించటం అనవసరం. ఈ కాలం పిల్లలకి అన్నీ ముందే గ్రహించి అయిపోతాయి అన్నారు. ఆవిడ చిరునవ్వు నవ్వింది. నాకు మాత్రం మా నాన్నగారు మీ ఇంటికి ఎందుకు వెళ్ళారో అర్థం కాలేదు ఆ రోజుల్లో. నీకు మాత్రం మా నాన్నగారు ఎందుకు వచ్చారో గ్రహింపైపోయింది. అదే చెప్పుకోదగిన విశేషం అన్నారు తమాషాగా. ఆవిడ చిరుకోపంతో చూసింది. ఇంత వయసు వచ్చినా పాత రోజులని గుర్తు చేసుకుంటూ మాట్లాడటం ఆవిడకు నచ్చలేదు. చాల్లేండి, మాట్లాడితే ఇదొక విషయం ఎత్తుతారు. ఇంటికెవరో వస్తుంటే మా అమ్మా నాన్నగారు హడావిడి పడుతూ నన్ను ముస్తాబావమంటే ముందే ఊహించుకున్నాను. పెళ్లి చూపులు తతంగం ఏదో అని. మాట వరుసకే మీతో ఒకసారంటే అదే మాట పట్టుకుని వేలాడతావు అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయిందావిడ. ఆయన భార్య అలా ఉడుక్కోగానే నవ్వుకున్నారు. సాయంత్రం 7 గంటలకి దామోదర్రావు గారి ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. వాళ్ళ అమ్మాయిని కొడుక్కి చేసుకోవాలని ఆయన పట్టుదల. వసంత సాయంత్రం కోర్టు నుండి రాగానే స్నానం చేసి బట్టలు మార్చుకొని మంచం మీద అలా పడుకుంది. ఆమెకు బెనర్జీ గుర్తుకు వచ్చాడు. తను చదువుకునే రోజుల్లో అతను ఆ రోజు బస్టాండ్లో కనిపించగా తన మనసు వశం తప్పింది. ఎవర్ని చూసినా చెలించని మనసు అతన్ని ఆ రోజు చూస్తూనే మనసు పారేసుకుంది. రాత్రి పగలు అతని గురించే ఆలోచనలు. ఆ రోజు చెల్లెలు కళ్యాణిని తీసుకుని షాపింగ్కి వెళ్ళింది. ముందుగా ఒక బట్టల షాప్లోకి వెళ్ళారు. ఆ షాప్లో అడుగు పెడుతూనే వసంత క్షణం సేపు అలా ఉండిపోయింది. కళా నిజమా? అతనే. ఆమె మనసు పాలసముద్రం అయ్యింది. హృదయంలో కోయిల గొంతెత్తి పాడినట్టు మనసంతా పరవశంతో నిండిపోయింది. కౌంటర్ దగ్గర ఒకతను కూర్చున్నాడు. ఆ షాప్ అతను హిందీ. అతనికి ఎదురుగా ఒక కుర్చీ వేసుకుని కూర్చుని హిందీలో ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు. ఇతను అతన్ని చూస్తూనే తెలుగతను కాదని తెలిసిపోతుంది. బహుశా బెంగాలీలు అవ్వచ్చు. అతను నవ్వుతూ ఫ్రెండ్తో మాట్లాడుతున్నవాడల్లా అప్రయత్నంగా తల తిప్పి చూశాడు. అంతే, క్షణంసేపు అలా ఉండిపోయాడు. ఆమె కూడా అలాగే చూడసాగింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. వాళ్ళ చూపులు అందమైన మాలికల్లా అల్లుకుపోయాయి క్షణంసేపు. మీరు ఇక్కడ ఉన్నారా అన్న భావం ఆమె కళ్ళల్లో తొంగి చూసింది. నువ్వు అనుకోకుండా నా కళ్ళ పడటం నిజంగా ఈరోజు ఎంత మంచి రోజు అన్న భావం అతని కళ్ళల్లో కదిలింది. అతని పెదవులపై చిరునవ్వు నాట్యం చేసింది. కళ్ళల్లో వింత కాంతి తలుక్కుమంది. వసంత కనురెప్పలు బరువుగా క్రిందకు వాలిపోయాయి. చెంపలు కెంపులయ్యాయి. కళ్యాణికి క్షణంసేపు ఏం అర్థం కాలేదు. అక్క ఎందుకలా నిలబడిపోయింది? అక్కడ కూర్చున్న అతను అక్కకి తెలుసా? రకరకాల ప్రశ్నలతో ఆమె మనసంతా నిండిపోయింది. వసంత మెల్లగా ముందుకు కదిలింది. అతని వైపు మళ్ళీ మరోసారి చూడాలనిపిస్తుంది. చూస్తే తన మనసులో దాగున్న రహస్యం కాస్త అతనికి తెలిసిపోతుందేమో. తెలిసిపోతే అతనికి తను లోకువైపోదు. వసంత చీరలు చూడసాగింది. కళ్యాణి చీరలు చూస్తున్న మనసు ఆలోచిస్తూనే ఉంది. అక్క వైపు అతని వైపు మార్చి మార్చి చూసింది. ఎవరికీ తెలియకుండా. అతను మాత్రం వసంత వైపే కుతూహలంగా అనురాగంగా చూడసాగాడు. వీళ్ళిద్దరికీ పరిచయం ఉందా? కళ్యాణి చీరలు చూడసాగింది. వసంత ఏవో 4 చీరలు ఎంచి ప్యాక్ చేయించి డబ్బివ్వటానికి కౌంటర్ దగ్గరకు వెళ్తుంటే ఆమె గుండె గొబగొబలాడసాగాయి. మనసంతా అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. అప్రయత్నంగా అతని వైపు చూసింది. అతని కళ్ళు ఆమెనే సూటిగా చూడసాగాయి. వసంత తడబడినట్టు అయ్యింది. అతని కళ్ళు స్నేహపూర్వకంగా నవ్వాయి. అప్రయత్నంగా ఆమె పెదవులు చిన్న చిరునవ్వుని వెదజల్లి వెంటనే వద్దు అనుకుని గప్చిప్గా ఉండిపోయాయి.
డబ్బు చెల్లించి బట్టల ప్యాకెట్ పట్టుకుని షాపు బయటకు వచ్చింది. కళ్యాణి మౌనంగా అక్కని అనుసరించింది. వసంత తిరిగి అతని వైపు చూడలేదు. కళ్యాణి మాత్రం ఎందుకో అప్రయత్నంగా అతని వైపు తిరిగి చూసింది. అతను మాత్రం వసంత వైపే దృష్టి ఉంచి రెప్పవాల్చకుండా చూడసాగాడు. కళ్యాణికి ఏదో అర్థమైన దానిలా ముఖం తిప్పేసుకుంది. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చిన దగ్గర నుండి వసంత పరధ్యానంగా ఉండిపోయింది. సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్న ఏదో ఆలోచన. భోజనం చేస్తున్న డైనింగ్ టేబుల్ మీద ఏం వంటకాలున్నాయో, తను ఏం తింటుందో ఆ ధ్యాస లేదు. కళ్ళ ముందు అతని రూపమే కదులుతుంది. అతని చిరునవ్వులు, ఆ కళ్ళు పలకరింపులు అన్నీ ఆమెకు సినిమా రీలులా కళ్ళల్లో కదలసాగాయి. పడుకున్నా నిద్ర పట్టటం లేదు. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు. పక్క మీద కదులుతున్న మనసు రకరకాలుగా ఆలోచిస్తుంది. పక్క మంచం మీదన జాగ్రత్తగా గమనించసాగింది. పడుకున్న కళ్యాణి అక్కనే ఆమె షాపుకి వెళ్ళిన దగ్గర నుండి గమనిస్తూ అక్క మనసులో అలజడి. కళ్యాణి మరీ చిన్నపిల్ల కాదు, ఆ మాత్రం అర్థం చేసుకోకపోవడానికి. ఆమె కళ్ళ ముందు బెనర్జీ కదిలాడు. నిజంగా అతను చాలా అందగాడు. అయితే తెలుగు అతను మాత్రం కాడు. అక్క అంత పిచ్చిలో పడిపోయిందంటే అది ఆమె తప్పు కాదు. అతని అందం దర్జా అటువంటిది. మన కులం కాదు, మన తెలుగువాడు కాదు. అది ఒక్కటే సందేహించవలసిన విషయం. అక్కకి అతనికి పెళ్లి జరిగితే చాలా బాగుంటుంది. అక్క మనసులో ఏముందో తెలుసుకొని తను తల్లికి తండ్రికి చెప్పాలని నిశ్చయించుకుంది. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.